ఇండియన్ తెలుగు ఛానల్కి స్వాగతం. శుభకార్యాలకు వెళ్ళాలంటే పిల్లి అడ్డం వస్తే పెద్దలు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. విసుక్కోవడం సంగతి పక్కన పెడితే అసలు కాలు ముందుకు కదపకుండా వెనక్కి తిరుగుతారు. నిజంగా పిల్లి మొహం చూస్తే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయా? అసలు ఏ సాంప్రదాయమైనా పూర్వీకులే కదా పెట్టారు. మరి ఈ పిల్లి శకరం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసా? ముందుగా మీరు చేయాల్సిందల్లా కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయడమే. నేను మీకు తెలియపరిచే ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవచ్చు. పూర్వం ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి ప్రయాణం చేయాలి అంటే ఎడ్ల బండి మీద అడవుల గుండా ప్రయాణించాల్సి వచ్చేది. ఖచ్చితంగా ఈ క్రమంలో చీకటి పడేది. అప్పుడు ఈ పిల్లుల జాతికి చెందిన సింహాలు, పులులు వంటివి ఎదురుపడేవి. వాటిని చూసి పాపం ఎడ్లు భయపడి ఆగిపోయేవి. అందుకే ఈ జాతికి చెందిన జంతువులు ఎదురుపడడం అపశకనంగా భావించేవారు. క్రమేణా ఈ వారసత్వం పాపం పిల్లులకు కూడా పుణికిపుచ్చుకోక తప్పలేదు. అసలు ఇతర దేశాలలో పిల్లులని పెంపుడు జంతువులుగా చేసుకుని పెంచుకునేవారు. ఒకానొక పిల్లిగారు ఒకానొక దేశానికి ప్రెసిడెంట్ గా కూడా అయి కూర్చున్నారు. పిల్లులు కూడా ఇతర పెంపుడు జంతువుల వంటివే. అయినా మనిషికి కూడా సొంతం అవని ఒక వరం, జంతువుల సొంతం. అదే ప్రకృతి వైపరీత్యాల ముందే పసిగట్టి మనిషిని కాపాడేందుకు అరవడం, సురక్షిత ప్రాంతాలకు తరలిపోవడం వంటివి చేస్తుంటాయి. ఇది సంగతి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కొరకు ఇండియన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.